హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఈ భేటీకి కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ చీఫ్ హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఏపీ అధికారులెవరూ హాజరు కాలేదు. దీంతో ఈ అంశంపై నేడు మరోసారి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ గైర్హాజరైన నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశం కృష్ణానది జలాల పంపకంపై చర్చించేందుకు ఏర్పాటు చేశారు. ఏపీ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం అనేక అనుమానాలను తావిస్తోంది. ఏపీ ప్రభుత్వ విధానంలో మార్పు ఉందా, లేక కొన్ని కీలక అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతో బహిష్కరించారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకంపై విభేదాలేమీ కొత్తవి కావు. 2024 మార్చి వరకు సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటిని ఎలా విడుదల చేయాలనే దానిపై ఇరు రాష్ట్రాల మధ్య తేడా ఉంది. ఏపీ 55 టీఎంసీలు కోరగా తెలంగాణ 63 టీఎంసీలు కావాలని పేర్కొంది. ఈ డిమాండ్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండటంతో వాటా పంపకం ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ అధికారులు గైర్హాజరవడానికి అధికారికంగా ఎటువంటి కారణం తెలియరాలేదు. కేంద్ర జల సంఘం జోక్యం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం యాచిస్తున్నదా, లేక తెలంగాణ ప్రభుత్వం నీటి పంపకంపై ఒత్తిడి తెస్తుందనే అభిప్రాయంతో ఏపీ సమావేశానికి దూరంగా ఉన్నదా? ఏపీ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం కష్టమని భావించిన కేఆర్ఎంబీ మరోసారి భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ప్రతినిధులు ఆ సమావేశానికి హాజరవుతారా, లేక ఇంకా కొన్ని రోజులు ఇలా కొనసాగుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకం విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య నిత్యం తలెత్తే తర్జన భర్జనను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కేఆర్ఎంబీపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణానది జలాల పంపకంపై ఏపీ తెలంగాణ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ అధికారుల గైర్హాజరుతో కేఆర్ఎంబీ భేటీ ఫలితం లేకుండానే ముగిసింది. మరి జరగనున్న మరో సమావేశంలో ఏపీ హాజరవుతుందా, లేక కేంద్రం ఈ వ్యవహారంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందా? వేచి చూడాలి.